నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. దివంగత ముఖ్యమంత్రి తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోసయ్య జయంతి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు రోసయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీకి ఆయన అందించిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శశిధరరావు, తెనాలి మండల కన్వీనర్ మల్లవరపు ప్రసాద్, పి శివకుమార్, భీమా రమేష్, టి శివనారాయణ, కళ్యాణ్, సిహెచ్ అయ్యప్ప, ఎస్ సుబ్బారావు, ఏ కృష్ణ, కార్తీక్, బి శ్రీను, ఎన్ మల్లికార్జునరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తమిళనాడు గవర్నర్గా ఎంతో ఓందాగా తనదైన శైలితో పరిపాలన సాగించేవాడు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఆల్మోస్ట్ నంబర్ 1గా ఏ పదవి ఇచ్చినా కానీ, ఆయన పిసిసి అధ్యక్షుడిగా కానివ్వండి, తర్వాత అధికార ప్రతినిధిగా కానివ్వండి, ఎక్కడ పడ్డా కానీ మన తెనాలి ప్రాంతం కాదు, గుంటూరు కాదు, రాష్ట్రం మొత్తంలో కూడా రోసీ గారి మీటింగ్ అంటే ప్రజలంతా ఉర్రూతలు ఉండేవాళ్ళు. అన్నిటికంటే ముఖ్యంగా ఆర్థిక సంస్కరణలో ఆయనే సాటి. ఆయన 14-15 సార్లు బడ్జెట్ ప్రవేశపెడతమే కాకుండా సాధ్యమైనంతవరకు సొంత ఇంట్లో ఎలా మేనేజ్మెంట్ చేసుకుంటామో ఆ రకంగా రాష్ట్రాన్ని మేనేజ్మెంట్ చేసుకుంటూ ఎక్కువ అప్పులకు వెళ్లకుండా రెవెన్యూ మిగులు బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి ఘనత రోసీ గారిది. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ గర్వించదగ్గ నాయకులలో అగ్రజులు, పూజనీయులు, కులాలకి మతాలకి అతీతంగా ఆయనకి అన్ని కులాల్లోనూ అన్ని మతాల్లోనూ అభిమానులు ఉన్నారు. అన్ని పార్టీల్లోనూ కూడా ఆయన్ని పార్టీల రహితంగా వారిని అభిమానించే వాళ్ళు ఉండటం ఆయనకే సాటి. అటువంటి కొణిజేటి రోసయ్య గారు మన ప్రాంతవాసిగా, మా కాంగ్రెస్ పార్టీ వాసిగా మా తెనాలిలో ఉండటం అనేది మనందరూ కూడా పుట్టడం అనేది మనందరూ అదృష్టం. ఆయన ఆశయాల్ని, ఆయన ఆశీస్సుల్ని కేవలం వయసు కులం మాత్రమే కాకుండా 6 వయసుల అభివృద్ధే కాదు, ఆయన చేసిన అభివృద్ధి కేవలం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మూల కూడా ఆయన అభివృద్ధి చేయని పదం అనేది లేదు. ఆయన అభివృద్ధి పదంలో నడిచినటువంటి ఆయన ఆర్థిక విధానాలను ఈరోజు ఫాలో అవుతూనే ప్రతి పార్టీ కూడా ఈరోజు ఉన్నటువంటి నేషనల్ పార్టీ అయినా సరే, ప్రాంతీయ పార్టీలు అయినా సరే ఆయన ఏర్పరిచినటువంటి ఆర్థిక విధానాలని, ఆర్థిక మూలాలని అనుసరించే ఈరోజు రాష్ట్ర అభివృద్ధిలో కానీ ముందుకెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన నీట్ పరీక్షలో అవకతవకలను నిరసిస్తూ మరలా నీట్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యా సంస్థలు బంద్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను దుయ్యబడుతూ దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘ నాయకులు కూటమిగా ఏర్పడి సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో గురువారం తెనాలిలో ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ తదితర విద్యార్థి సంఘ నాయకులు కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ సమ్మెలో పాల్గొన్నారు. విద్యా సంస్థలు బంద్ చేయించే కార్యాచరణలో గ్రూపులుగా విడిపోయి ఆయా విద్యా సంస్థలను మోయించారు. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై సిబిఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తక్షణమే మరలా నీట్ పరీక్షను నిర్వహించాలన్నారు. అదేవిధంగా పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు పేద విద్యార్థులకు ప్రయోజనకరమైన ప్రభుత్వ కళాశాలను గత ప్రభుత్వం విద్యార్థులు లేరన్న సాకుతో మూసివేసిందని, వాటిని పరిశీలించి ఆ కళాశాలలో పునఃప్రారంభించాలని కోరారు. ముఖ్యంగా తెనాలి ప్రాంతంలో పాలిటెక్నిక్ విద్యార్థులు ప్రయోజనం కోసం పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేయాలని, అదే ఈ ప్రాంత విద్యార్థులకు పెద్దపీట వేయటమని కిరణ్ బాబు ప్రభుత్వాన్ని కోరారు. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి విద్యా సంస్థల బంద్ని జయప్రదం చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని ఈరోజు విద్యా సంస్థల బంద్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు ఏవైతే ఉన్నాయో ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, మిగతా విద్యార్థి సంఘాలు అన్నీ కలిపి ఈరోజు విద్యార్థులతో కలిసి రోడ్ల మీద బైఠాయించడం జరుగుతూ ఉంది. మరి దేశంలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద ప్రశ్నించడానికి ఈరోజు బంద్ని ప్రకటించడం జరుగుతుంది. ఏదైతే నీట్ పేపర్ లీకేజ్ అయ్యి ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తు రోడ్డున పడ్డ తరుణంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరమైనటువంటి విషయం. వెంటనే కేంద్ర ప్రభుత్వం దీని మీద స్పందించి ఏదైతే ఈ పేపర్ లీకేజ్ వల్ల నష్టపోయినటువంటి విద్యార్థులు ఉన్నారో ఆ విద్యార్థులకు వెంటనే నష్టపరిహారం అందించాలని చెప్పి ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ఆందోళన కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు పాసెం వెంకటేష్, ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థి సంఘాల విద్యార్థులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ లీక్ అయిందని చెప్పేసి దేశవ్యాప్తంగా ఈరోజు బంద్ నిర్వహించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న బంద్లో స్టూడెంట్ నాయకులు, విద్యార్థి నాయకులు
విద్యార్థి సంఘాలన్నింటినీ కలుపుకొని ఈరోజు మన తెనాలి మండలంలో ఈ బంద్ నిర్వహించడం జరుగుతుంది. ఈ బంద్కి అందరూ సహకరించాలని, అదేవిధంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన ఈరోజు రాజీనామా చేయాలని, అదేవిధంగా జీవో నెంబర్ 77 వెంటనే రద్దు చేయాలని, గత ప్రభుత్వంలో మూసివేసిన పాఠశాలను కళాశాలను వెంటనే పునఃప్రారంభించాలని, విద్యార్థుల మీద ఉన్న ఎటువంటి కేసులు అయితే ఉన్నాయో ఆ కేసులన్నీ వెంటనే రద్దు చేయాలని ఈరోజు గవర్నమెంట్ మేము అడుగుతా ఉన్నాం. చదువు లేక ఉన్న విద్యార్థులు ఎంతోమంది ఆశుండి కాబట్టి ఇలాంటి బంధులు కానీ ధర్నాలు కానీ ఇదే విధంగా వృద్ధిత్వంగా జరుగుతాయని చెప్పేసి ఈరోజు ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐ డిమాండ్ చేయడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ఏదైతే కలకలం రేపుతా ఉందో విద్యార్థుల పాలిట నెట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ ఈరోజు విద్యార్థులందరూ ఐక్యఘాటి మీదకి వచ్చి దేశవ్యాప్త బంద్ పిలుపునడం జరిగింది. ఈ బంద్లో భాగంగా ఈరోజు తెనాలి నియోజకవర్గంలో చాలామంది విద్యార్థులు యాజమాన్యం పూర్తిగా సహకరించడం జరిగింది. ఎవరైతే ఈరోజు కళాశాల యథావిధిగా నిర్వహిస్తూ ఉన్నారో వారికి యొక్క బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం తెలియజేసి వారు కూడా ఈ బంద్లో భాగస్వాములు కావాలని చెప్పి ఉదయం 6 గంటల నుంచి బస్టాండ్ సమీపంలో ఉన్న కళాశాల యాజమాన్యాలకి విద్యార్థులకు ఈ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా తెలియజేయడం జరిగింది. వారు కూడా పూర్తిగా సహకరించారు. వారికి ఏఎస్ఎఫ్ ఎస్ఎఫ్ఐ విద్యార్థుల సంఘాల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ బంద్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రంలో ఉన్న ఏదైతే చదువుకున్న పేద విద్యార్థులు గవర్నమెంట్ పాఠశాలను అంతకుముందున్న గవర్నమెంట్ విద్యార్థుల సాగుతో మూసివేసా ఉందో దాన్ని పునరాలోచన చేసి మళ్ళీ పునఃప్రారంభించాలా. స్వతంత్ర సమరయోధుడు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమం కటివరం గ్రామంలో నిర్వహించారు. గ్రామంలోని రాజుల కాలనీలో ఆయన విగ్రహానికి రాజుల క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మన్యం ప్రజల కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం అల్లూరి సీతారామరాజు చేసిన పోరాటం, ప్రాణత్యాగం, ఆయన దేశభక్తి నేటి తరానికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కార్యక్రమంలో రాజుల క్షత్రియ సేవా సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు 127వ జయంతి అల్లూరి సీతారామరాజు గారి జయంతిని తెనాలి మండలం కటివరం గ్రామంలో రాజుల క్షత్రియ సేవా సంఘం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహానికి పూలమాలలు వేసి పూజలు నివాళులర్పించి జరుపుకోవడం జరిగింది. అల్లూరి సీతారామరాజు గారు 1897 జూలై 4వ తేదీన విశాఖపట్నంలో జన్మించారు. ఆయన పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లులో. ఆయన మన్యములో తన 22వ ఏట అడుగుపెట్టిన తర్వాత మన్య ప్రజలు స్వాతంత్రం లేకపోవటం వల్ల పడుతున్న బాధలు గ్రహించి ఖచ్చితంగా స్వాతంత్రం గురించి పోరాడాలి, మన్య ప్రజల బాధల్ని విముక్తి చేయాలని ఆయన పోరాటమే లక్ష్యంగా అక్కడ ప్రజలందరినీ చైతన్యపరచపరిచి పోలీస్ స్టేషన్ల మీద దాడి చేయడం ద్వారా పెద్ద సంఖ్యలో ఆయుధాలని స్వాధీనం చేసుకొని స్వాతంత్ర ఉద్యమం పట్ల అందరి యువతని మేలుకొలిపాడు. తెనాలి సీతారామ గాన సభ ఆధ్వర్యంలో సంగీత ఉత్సవాలు ప్రారంభించారు. పెన్షనర్స్ అసోసియేషన్ కార్యాలయంలో శుక్రవారం వరకు 3 రోజుల పాటు సంగీత ఉత్సవాలు జరుపుతారు. గానసభ అధ్యక్షురాలు పిరాట్ల వెంకటరమణి మాట్లాడుతూ 70 ఏళ్ల క్రితం సంగీత విద్వాంసుడు నారమంచి సుబ్బారావు సీతారామ గాన సభను ఏర్పాటు చేశారని చెప్పారు. హైదరాబాద్ గాయకుడు కమలారమణి ముత్తుస్వామి త్యాగరాజ కీర్తనలు ఆలపించారు. నందకుమార్ రామకృష్ణ వాయిద్య సహకారం అందించారు. కార్యక్రమంలో హరిబాబు శాస్త్రి, సుబ్బారావు, సాయి తదితరులు పాల్గొన్నారు. శ్రీ సీతారామ గాన సభ తెనాలి వారి 70వ వార్షికోత్సవ శాస్త్రీయ సంగీత కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు హైదరాబాద్ వాస్తవ్యులు కమలారమణి గారిచే గాత్ర కచేరీ అద్భుతంగా జరుగుతుంది. అందులో విశేషంగా వైలిన్ విద్వాంసులు నందకుమార్ గారు, మృదంగ విద్వాంసులు పకాలగూడ రామకృష్ణ గారు విశేషంగా ఈ యొక్క వైలిన్ విద్వాంసంతో కమలారమణి గారు అద్భుతంగా త్యాగరాజ స్వామి కీర్తనలు, ముత్తుస్వామి వారి కీర్తనలు, దీక్షాగా కీర్తనలతో ప్రేక్షకులక మన్నన పొందారు. ఈ సంస్థ 70 సంవత్సరాల నుంచి నారమంచి సుబ్బారావు గారు, పూర్వాధ్యక్షులు పిరాడి నారాయణమూర్తి గారు విశేషంగా ఆదరించి ఆర్థిక ప్రోత్సాహం అందించారు. కళాకారులందరూ కూడా ఈ కార్యక్రమం 2 రోజులు రేపు 4వ తారీఖు 5వ తారీఖు ఉంటుంది. పట్టణ బోస్ రోడ్లోని వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం వద్ద గల మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత కొణిజేటి రోసయ్య జయంతి కార్యక్రమం నిర్వహించారు. తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎన్నో పదవులు అలంకరించి ఆ పదవులకే వన్నె తెచ్చిన మహనీయుడు కొణిజేటి రోసయ్య అని, అటువంటి వ్యక్తి తెనాలి వారు కావటం ఈ ప్రాంత ప్రజలంతా గర్వించదగ్గ విషయం అన్నారు. ఆయన లేని లోటు ఈ ప్రాంత ప్రజలకు తీరనిదని అన్నారు. కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య సంఘ నాయకులు పాల్గొన్నారు. డాక్టర్ కొణిజేటి రోసయ్య గారి 91వ సంవత్సర జన్మదినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. మా దేవాలయానికి అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్లో ఉన్న
కనికా పరమేశ్వరి దేవస్థానం కానీ వాసవి సత్రంలు కానీ ప్రతిదీ ఆయన చేతుల మీద కానీ ఆయన టైంలోనే జరిగింది కాబట్టి ఈ విషయాన్ని మనం తెలియజేసుకోవడానికి గర్వంగా చెప్పుకుంటున్నాం. ఆయన లేని లోటు ఎప్పటికీ ఉంటుంది కాబట్టి ఆయన ఆశయాలను మనం అందరం ఆశించుతూ చక్కగా ఉండాలని కోరుకుంటూ ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాం. తెనాలి ఆర్యవైశ్య ముద్దుబిడ్డ అయిన కొంజేటి రోసీ గారు తెనాలిలో జన్మించి మరి తెనాలిని ఇంత అభివృద్ధి పదంలో నడిపిస్తూ అటు రైస్ మిల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేసి అట్లా ఎమ్మెల్యేగాను ఎంపీగాను అటు మినిస్టర్గాను మరియు ముఖ్యమంత్రిగాను మరి గవర్నర్గా ఎన్నో పదవులు అలంకరించి దేశానికి రాష్ట్రానికి ఎంతో ఇచ్చేసి అభివృద్ధి పదంలో నడిపించారు. అటువంటి రోసీ గారిని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. వారి సేవలో నడవాలని వారి కుటుంబానికి మా ఆశీస్సులు తెలియజేస్తూ తెనాలి మండలం కటివరం గ్రామంలో రావిశెట్టి సెంటర్లో వంగవీటి మోహనంగా జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాధారంగ మిత్రమండలి సోమరావుతు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో వంగవీటి మోహన్ రంగ 77వ జయంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండికల్ల ప్రసాద్, కంచెల్లకొండ, పుట్ట రవి, పఠాన్ భాష, పసుపులేడు కిరణ్, జూకంటి ధాని, పూసపాటి కొండయ్య, పిల్లి రాజశేఖర్, నాగం సత్యం, ఆరేపల్లి కృష్ణ, తన్నీరు శ్రీను, పసుపులేటి శ్రీను, కొండ్రెడ్డి రాంబాబు, నాగ వెంకటేశ్వరరావు, మనోజ్, కత్తుల బుజ్జి, కొండ్రెడ్డి రామారావు, నద్దు సతీష్, పసుపులేటి సత్యనారాయణ, తోట కిషోర్ తదితరులు పాల్గొన్నారు. కటివరం గ్రామంలో రాధారంగ మిత్రమండలి ఆధ్వర్యంలో రంగా గారి జయంతి 77వ జయంతి ఇక్కడ కార్యక్రమం గ్రామంలో రావిశెట్టి సెంటర్లో నిర్వహించడం ఇది మేము వచ్చిన తర్వాత 4వసారి. ఈ మిత్రమండలి సారథ్యంలో చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు మిత్రమండలికి గ్రామ పంచాయతీ సర్పంచ్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. బడుగు వర్గాల ఆశాజ్యోతి శ్రీ వంగవీటి మోహన్ రంగ 77వ జయంతి సందర్భంగా మన కటివరం రంగారాధ మిత్ర మండలి వారు ఈ యొక్క 77వ జన్మదినోత్సవం జరపడం జరిగింది. ఈ రంగా గారు ఒక కులానికే మతానికే కాకుండా పేదలకి, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని వర్గాల వారికి కూడా ఆరాధ్యుడు. అలాంటి మోహన్ రంగా గారి జయంతి జరుపుకోవడం మనందరికీ గర్వకారణము. కాబట్టి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వంగవీటి రంగా గారి అభిమానులకు అందరికీ ధన్యవాదాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.